హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడం కోసము వేవీ కర్వ్ మెథడ్ని చూడబోతున్నాం. సో వేవీ కర్వ్ మెథడ్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కొన్ని పాయింట్స్ గురించి ఐడియా ఉండాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఫరెన్స్. సో టోటల్ ఇన్ఈక్వాలిటీస్ మనకు 4 ఉంటాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x is greater than or equal to 2. ఫస్ట్ x is greater than or equal to 2 means x belongs to, దీన్ని మామూలుగా డినోట్ చేయాలి అంటే గ్రేటర్ దాన్ 2. మనం రాసే ఆన్సరు x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 వచ్చే నెంబర్స్ వచ్చేటట్టు మాత్రమే డినోట్ చేయాలి అన్నప్పుడు మనం 2 నుంచి స్టార్ట్ చేస్తాం. గ్రేటర్ నెంబర్స్ అంటే దానికి లిమిట్ ఉండదు కాబట్టి అప్ టు ఇన్ఫినిటీ వీ క్యాన్ టేక్. కానీ ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం, క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాం. క్లోజ్డ్ బ్రాకెట్ మీన్స్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద నంబర్. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెటే ఉంటుంది. ఒకవేళ నంబర్ లైన్లో డినోట్ చేయాలనుకుంటే 2 కంటే గ్రేటర్ నెంబర్స్ అన్నీ ఈ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఆఫ్ దట్ నంబర్. నెక్స్ట్ ఈ విధంగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి x greater than 2. x greater than 2 means that is x belongs to 2 to infinity. ఈక్వాలిటీ లేదు కాబట్టి మనం 2 అనేది ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాం. ఒకవేళ నంబర్ లైన్లో డినోట్ చేయాలనుకుంటే దీస్ 2. సో డినోట్ చేసేటప్పుడు ఈ రెండు ఒకేలా కనబడుతున్నాయి మనకు, కానీ దీనికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో 2ని ఇంక్లూడ్ చేసి 2 కంటే గ్రేటర్ నెంబర్స్ తీసుకుంటాం. ఇక్కడ 2ని ఇంక్లూడ్ చేయకుండా 2 కంటే గ్రేటర్ నెంబర్స్ తీసుకుంటాం. కానీ పోర్షన్ మార్క్ చేసేటప్పుడు రెండు ఒకేలా కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2ని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు నుంచి ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా ఫిల్డ్ సర్కిల్ అనేది థిక్గా ఇట్లా రౌండ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 అనేది ఇంక్లూడ్ చేస్తున్నామని అర్థం. ఒకవేళ ఇంక్లూజన్ లేదు, ఎక్స్క్లూడ్ చేస్తున్నాము అన్నప్పుడు హాలో సర్కిల్ ఇట్లా మార్క్ చేస్తే దీని మీనింగ్ ఏమి, ఈ 2 అనే నెంబర్ కాకుండా 2 తర్వాత నుంచి వచ్చే నంబర్లని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం మార్క్ చేసేటప్పుడు ఏదైనా సరే ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు థిక్ సర్కిల్స్, ఫిల్డ్ సర్కిల్స్తో మార్క్ చేస్తాం. అంటే ఈ నంబర్ నుంచి కౌంట్ చేస్తూ గ్రేటర్ తీసుకుంటాం. హాలో సర్కిల్స్ లేదా క్లోజ్డ్ సర్కిల్ సేమ్ మీనింగ్ ఇదే వస్తుంది. క్లోజ్డ్ బ్రాకెట్స్, క్లోజ్డ్ సర్కిల్, ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ సర్కిల్ అంటే వీ షుడ్ నాట్ టేక్ దట్ నంబర్, ఆఫ్టర్ దట్ నెంబర్ వీ హ్యావ్ టేక్ ఆల్ ద నెంబర్స్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ థర్డ్ది x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 మీన్స్, లెస్ దాన్ ఈక్వల్ టు 2 మీన్స్ 1, 0 నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి. ఎంతవరకు, మైనస్ ఇన్ఫినిటీ టు 2. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి వీ క్యాన్ టేక్ 2 ఆల్సో. 1, 2, 0, -1, -2. సో 2 నుంచి రివర్స్. కాకపోతే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి 2ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం క్లోజ్డ్ సర్కిల్ మెన్షన్ చేస్తాం. అంటే ఇంక్లూడింగ్ 2 అని మీనింగ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి జస్ట్ లెస్ దాన్ 2. జస్ట్ లెస్ దాన్ 2 అంటే అప్ టు 2 ఓన్లీ, వీ షుడ్ నాట్ టేక్ 2 అనే మీనింగ్ వస్తుంది. లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ పోర్షన్ మొత్తం వస్తుంది. 2కి ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఓపెన్ సర్కిల్ మార్క్ చేస్తే 2ని ఇంక్లూడ్ కాకుండా నెక్స్ట్ నెంబర్స్ నుంచి అని. సో ఫస్ట్ పాయింట్, దీనిపైన మీకు ఒక ఐడియా ఉండాలి. క్లోజ్ సర్కిల్ అంటే ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూజన్ వద్దు, ఇక్కడ వచ్చే నెంబర్ మనకు వద్దు అన్నప్పుడు అక్కడ ఓపెన్ సర్కిల్ని మార్క్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. 4 టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ని డినోట్ చేయడము అండ్ నంబర్ లైన్ పైన మనం పోర్షన్ని మార్క్ చేయడం. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్. ఫస్ట్ యూనియన్. సపోజ్ x బిలాంగ్స్ టు 1, 4 యూనియన్ 2, 6. సో ఈ పోర్షన్ని మార్క్ చేయాలి మనం. సో x అనేది 2 పార్ట్స్, 1 to 4 యూనియన్ 2 to 6. 1 నుంచి 4 కావాలి, యూనియన్ మీన్స్ ఆర్. 1 నుంచి 4 అయినా పర్వాలేదు, ఆర్ 2 నుంచి 6 అయినా పర్వాలేదు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నంబర్స్ని మార్క్ చేస్తే 1, 2,
3 4 5 6 7 0 -1 ఇట్లా వస్తుంది. ఫస్ట్ 1 to 4 ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 1ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ముందు 1 4ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. 2 అనే నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయాలి. 6 అనే నెంబర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు 1 to 4 మీన్స్ దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ 2 to 6 దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ సెకండ్ పార్ట్. నౌ ఆ రెండు కంబైన్ కావాలి మనకు. టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కావాలి అని అర్థం. అంటే 1 to 4 అయినా పర్వాలేదు ఆర్ 2 to 6 అయినా పర్వాలేదు అన్నప్పుడు టోటల్ని మిక్స్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు అని. టోటల్ సేమ్ సెట్స్లో యూనియన్ ఏ విధంగా టోటల్ ఎలిమెంట్స్ రాస్తామో ఇక్కడ టోటల్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు రాయాలి. 1ని ఇంక్లూడ్ చేయాలి, 6ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో యూనియన్ యొక్క మీనింగ్ ఇది, యూనియన్ యొక్క అండర్స్టాండింగ్. ఫస్ట్ నెంబర్ టు లాస్ట్ నెంబర్ ఏ నెంబర్ కూడా మిస్ చేయకుండా టోటల్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. సేమ్ 1, 4 ఇంటర్సెక్షన్ 2, 6. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ పోర్షన్ మాత్రమే కావాలి. ఫస్ట్ 1 అన్ని క్లోజ్డ్ బ్రాకెట్సే కాబట్టి క్లోజ్ సర్కిల్స్ 1 కావాల్సిందే, 4 కావాల్సిందే, మనకు 2 ఇంక్లూడ్ చేయాల్సిందే, 6 ఇంక్లూడ్ చేయాల్సిందే. ఇది 1 to 4 పోర్షన్. నెక్స్ట్ ఇది 2 to 6 పోర్షన్. నౌ వీ వాంట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ పోర్షన్ మాత్రమే. 1 to 4, 2 to 6 రెండిట్లో కామన్ పోర్షన్ అంటే ఈ పోర్షన్. దిస్ పోర్షన్ ఈజ్ కామన్ టు బోత్ పార్ట్స్ అన్నప్పుడు, కామన్గా కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా 2 నుంచి 4 మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది ఫస్ట్ పార్ట్ కిందికి వస్తుంది, సెకండ్ పార్ట్ కిందికి కూడా వస్తుంది. కాబట్టి సో కామన్ పోర్షన్ మాత్రమే 2 to 4 మాత్రమే తీసుకుంటాం. 2కి క్లోజ్ సర్కిల్ ఉంది, 4కి కూడా క్లోజ్ సర్కిల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఓన్లీ. సో ఇది యూనియన్కి ఇంటర్సెక్షన్కి ఉండే అండర్స్టాండింగ్. యూనియన్ మీన్స్ టోటల్ తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ కామన్ రీజియన్ ఆఫ్ బోత్ పార్ట్స్. యూనియన్ అంటే ఆర్, ఇంటర్సెక్షన్ అంటే నెక్స్ట్. ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చేసి సాల్వింగ్ లీనియర్ ఇన్ఈక్వేషన్స్. లీనియర్ అంటే పవర్ 1 ఉండాలి. ఇప్పుడు సపోజ్ 3x -14 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22. సాల్వ్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ. దీన్ని సాల్వ్ చేస్తే -14 RHSకి సెండ్ చేస్తే +14 అవుతుంది, 36. x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. సో x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే ఎక్స్కి వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం 12 నుంచి స్టార్ట్ చేయాలి. 12ని ఇంక్లూడ్ చేయొచ్చా అంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. గ్రేటర్ దాన్ 12 అంటే అప్ టు వీ హ్యావ్ టు టేక్ ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్. సో ఎటువంటి ఇన్ఈక్వేషన్ అయినా సరే, లీనియర్ ఇన్ఈక్వేషన్ అంటే పవర్ 1. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ అంటే ax² + bx, పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్, పవర్ 3 ఉంటే క్యూబిక్. లీనియర్ మీన్స్ ద పవర్ ఈజ్ 1. సో ఎక్స్ పైన పవర్ ఏముంటుంది, 1 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. సో -5x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు +5. సో -6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. టోటల్ మైనస్తో ఇంటూ చేస్తే గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. ఇప్పుడు వీ వాంట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అన్నప్పుడు, -1కి లెస్ అంటే ఇక్కడ వరకు -∞ వరకు అప్ టు -1. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం -1 ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఏం రాస్తాం, క్లోజ్డ్ బ్రాకెట్ మార్క్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ నంబర్ లైన్లో రాయాల్సి వస్తే 11, 12, 13, 14, 12కి క్లోజ్డ్ సర్కిల్ ఇస్తాం. ఈ విధంగా మార్క్ చేస్తే అర్థమేమి, ఇంక్లూడింగ్ 12 ఆల్ నంబర్స్ గ్రేటర్ దాన్ 12 అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ -1 ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ కూడా క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి థిక్ సర్కిల్ డ్రా చేస్తాం. దీని మీనింగ్ వచ్చేసి ఇంక్లూడింగ్ -1 ద నంబర్స్ ఆల్ లెస్ దాన్ -1 అనే మీనింగ్ వస్తుంది. సో లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
లీనియర్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ టైప్లో ఏదైనా సరే మనకు ఇన్ఈక్వేషన్స్ వస్తే మనం నంబర్లని ఐడెంటిఫై చేసే స్టేజ్లో మనం ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ కాకుండా ఇంకా క్వాడ్రాటిక్ కానీ క్యూబిక్ కానీ ఎటువంటి పాలినామియల్, ఇవన్నీ పాలినామియల్స్. డిగ్రీ 1 ఉంటే ఆ పాలినామియల్ని ఏమంటాము లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్, డిగ్రీ 4 ఉంటే బై క్వాడ్రాటిక్, ఇట్లా నేమ్స్. కానీ ఇవన్నీ ఏమంటాం మనం పాలినామియల్స్ అంటాం. సో సాల్వింగ్ పాలినామియల్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాలినామియల్ ఇన్ఈక్వాలిటీస్. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ని డిస్కస్ చేస్తాం. సో వేవీ కర్వ్ మెథడ్ని ఫస్ట్ ప్రాసెస్ కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత లాస్ట్కి మనకు మెథడ్ అర్థమవుతుంది. దాంట్లోనే స్టెప్స్ అన్నీ కావాలంటే ఒకసారి బోర్డు మొత్తం రాసేస్తాం. మీరు ఫ్యూచర్లో ఒక డౌట్ వచ్చినప్పుడు కూడా ఆ స్టెప్స్ చదివితే మనం ఏ విధంగా వేవీ కర్వ్ మెథడ్ని యూజ్ చేసామో తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సాల్వింగ్ పాలినామియల్ ఈక్వేషన్స్. సాల్వ్ ఫర్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. x minus 3, x minus 5 greater than 0. Greater than 0. Options. Minus infinity to 3. Union 5 to infinity. Option B. X belongs to minus infinity to 3. Union. ఈ రెండింటి డిఫరెన్స్ ఏమి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చారు అంటే 3, 5 అలో లేదు, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇచ్చారు కాబట్టి 3 and 5 ఆర్ ఇంక్లూడెడ్. -3 -5 -3 -5. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి 3 5. డి వచ్చేసి నన్ ఆఫ్ దీస్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇలాంటిది సాల్వ్ చేసాం మనం. దాన్నే వేవీ కర్వ్ మెథడ్లో చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనకు 3 parts x² కోఎఫిషియంట్ పాజిటివ్, తర్వాత ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి పాజిటివ్. క్రిటికల్ పాయింట్స్ రాస్తే స్మాలర్ నెంబర్ 3, బిగ్గర్ నెంబర్ 5, బోత్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏం రాస్తాం మనం, -infinity టు స్మాలర్ నెంబర్. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ మాత్రమే రాస్తాం. మళ్ళీ బిగ్గర్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ రాస్తాం. ఇక్కడ ఈక్వాలిటీ ఇవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఓపెన్ బ్రాకెట్స్. కాబట్టి ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ వేవీ కర్వ్ మెథడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్కే కాకుండా హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం స్మాలర్ ప్రాబ్లమే తీసుకుంటున్నాం. సో ఇట్లా లీనియర్ 2 బ్రాకెట్స్ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ రాయడం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. సో ఇక్కడ ఒకవేళ ఆ మెథడ్లో చేస్తే ఏమవుతుంది, మనకు ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ వేవీ కర్వ్ మెథడ్లో ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ లైన్ పైన ఈ 2 క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేయాలి ఆర్డర్లో, 3 1 5 1. ఇక్కడ ఈక్వాలిటీ లేదు కాబట్టి వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ 5 and 3. ఇట్లా ఓపెన్ సర్కిల్స్ డ్రా చేసాము అంటే ఆన్సర్ రాసేటప్పుడు 5 కానీ 3 కానీ మనం తీసుకోం. ఒకవేళ 5 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తాం, 5 - 5 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0, 0 వస్తుంది. ఇదంతా 0 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 0. ఇన్ఫ్యాక్ట్ ఈక్వల్ ఉన్నప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ సో కాబట్టి 3 కానీ 5 కానీ మనం తీసుకోకూడదు కాబట్టి ఓపెన్ ఫస్ట్ ఇది చేయాలి. ఇప్పుడు ఒక వేవ్ లాగా ఇట్లా పాస్ అవుతే, ఇట్లా టచ్ అవుతూ ఇట్లా పాస్ అవుతే ఇది 3 పోర్షన్స్గా డివైడ్ అయ్యింది. ఇది పోర్షన్ ఏ అనుకుందాం. పోర్షన్ ఏ అంటే ఆల్ ద నంబర్స్ గ్రేటర్ దాన్ 5. ఇది పోర్షన్ బి అనుకుందాం, ఆల్ ద నంబర్స్ విచ్ ఆర్ బిట్వీన్ 3 and 5. ఇది పోర్షన్ సి అనుకుందాం. టోటల్ 3 టైప్ ఆఫ్ పోర్షన్స్ ఉన్నాయి. 5 కంటే గ్రేటర్ నెంబర్స్ ఒక కేటగిరీ అనుకుందాం, 3 to 5 బిట్వీన్ నెంబర్స్ ఒక కేటగిరీ అనుకుందాం, 3 కంటే లెస్సర్ నెంబర్ ఇంకొక కేటగిరీ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ ఎక్స్ప్రెషన్లో లెట్ ఇక్కడి నుంచి ఒక నెంబర్ తీసుకుందాం, నీ ఇష్టం. గ్రేటర్ దాన్ 5 అయినప్పుడు 6, 7, 8, 9 ఏ నెంబర్ అయినా సరే మీకు నచ్చిన ఒక నెంబర్ని తీసుకుందాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు, అంటే పోర్షన్ ఏ గురించి మాట్లాడుతున్నాను నేను. పోర్షన్ ఏలో వీఆర్ టేకింగ్ ఎనీ వన్ నెంబర్ ఇన్ పోర్షన్ ఏ. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుందాం. 6 - 3 అంటే మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ ప్రాబ్లం ప్రతిసారి ఇంత చేయం మనం. 3 × 1 3 అంటే పాజిటివ్, దిస్ ఈజ్
పాజిటివ్. లేదు ఇంకొక నెంబర్ తీసుకుందాం గ్రేటర్ దాన్ 5. ఈ పోర్షన్లో నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇది 4 × 2 8 అంటే పాజిటివ్ కాబట్టి సైన్ని మార్క్ చేస్తాం. ఇది ప్లస్. ఈ ఫస్ట్ పోర్షన్లో మనం ఏ నంబర్ తీసుకున్నా కూడా 5 కంటే గ్రేటర్ ఏ నంబర్ తీసుకున్నా కూడా దిస్ ఎక్స్ప్రెషన్ వీఆర్ గోయింగ్ టు గెట్ పాజిటివ్. అంటే ఈ పోర్షన్లో ఉండే నంబర్స్ అన్నిటికి కూడా ఈ నెక్స్ట్ పోర్షన్ బిలో ఒక నంబర్ తీసుకుందాం. సో పోర్షన్ బిలో 3కి 5కి మిడిల్లో 4 ఉంటుంది కాబట్టి 4 లెటర్ వీ విల్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 4. చెక్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే ఈ పోర్షన్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. x ఉన్న చోట 4 పెడుతున్నాం. సో 4లోంచి 3 పోతే 1, 4లోంచి 5 పోతే -1. సో -1 వీఆర్ గెట్టింగ్ నెగిటివ్. అంటే ఈ బిట్వీన్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఆల్ ద నంబర్స్ బిట్వీన్ 3 and 5 వీఆర్ గెట్టింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ యాజ్ నెగిటివ్. ఇప్పుడు అదేవిధంగా పోర్షన్ సిలో ఒక నెంబర్ తీసుకుందాం. లెస్ దాన్ 3 అంటే 2 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 - 3 2 - 5 ఇది నెగిటివ్ నెంబరే, ఇది నెగిటివ్ నెంబరే. సో వీఆర్ గోయింగ్ టు గెట్ పాజిటివ్. సో ఫస్ట్ మనం వేవీ కర్వ్ మెథడ్లో ఏం చేద్దామంటే పోర్షన్స్ని డిసైడ్ చేస్తాం. సో ఇది పాజిటివ్. ఎప్పుడైనా సరే ఇక్కడ నంబర్స్ని మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు ప్లస్సే ఉంటుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ అంటే పవర్ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ లేదు అంటే పవర్ ఆడ్ పవర్. ఇది ఆడ్ పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సైన్స్ని చేంజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చేసినందుకు మీకు పెద్దగా కనిపించిండొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇదంతా చేయము. మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి అర్థం కావడం కోసం ఇదంతా చేశాను. సో ఇప్పటి నుంచి వేవీ కర్వ్ మెథడ్లో చేయాలన్నప్పుడు నంబర్ లైన్ డ్రా చేస్తాం. నంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత మనకు 3 పోర్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ ప్లస్సే వస్తుంది. సో ఇక్కడ ఎండ్ అయ్యే నెంబర్ రైట్ సైడ్లో ఖచ్చితంగా ఏమొస్తుంది పాజిటివ్ నెంబరే వస్తుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ పెట్టినా కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా పాజిటివ్. సో ఆల్టర్నేటివ్ సైన్స్ పవర్ ఆడ్ అది నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా కొద్దిగా క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఆడ్ పవర్ కాబట్టి 5 అనేది ఈ బ్రాకెట్కి సంబంధించినది. ఈ బ్రాకెట్ యొక్క పవర్ ఏది ఆడ్ అంటే పైన పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఆడ్ పవర్కి ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. మరి 3 అనే బ్రాకెట్ని అబ్జర్వ్ చేస్తే x - 3 పవర్ కూడా ఆడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా సైన్ చేంజ్ చేయాలి. స్క్వేర్ కానీ 4 కానీ ఉన్నప్పుడు సైన్ చేంజ్ చేయం మనం. సో అది ఇంకా ఆ మోడల్ రాలేదు. ప్రస్తుతానికి ఎప్పుడు ఇక్కడ ప్లస్ రాస్తాం. ప్లస్ మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ కాదు, పవర్ ఆడ్ ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ మైనస్ ప్లస్. అంటే ఈ పోర్షన్లోనే నెంబర్స్ అన్నిటికీ పాజిటివ్, ఈ పోర్షన్లోనే నెంబర్స్ అన్నిటికీ ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది నెగిటివ్. ఈ పోర్షన్లోనే నెంబర్స్ అన్నిటికీ ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది పాజిటివ్. ఇప్పుడు మనకు పాజిటివ్ నెంబర్స్ మాత్రమే కావాలి అని అడిగారు. సో సాల్వ్ ఫర్ ఎక్స్ ఫర్ విచ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే ఫర్ దీస్ వాల్యూస్. ఇక్కడ ఉండే పోర్షన్ని మార్క్ చేయాలి. ఫస్ట్ నెంబర్ లైన్లో క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేయాలి. సెకండ్ ఓపెన్ సర్కిల్సా క్లోజ్ సర్కిల్సా చేయాలి. ఇది ఎక్కడ మనకి ఈక్వల్ టు ఉంటే క్లోజ్ సర్కిల్స్, ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ సర్కిల్స్. తర్వాత సైన్స్ని మార్క్ చేసిన తర్వాత ఒకవేళ మనకు పాజిటివ్ కావాలి అంటే పాజిటివ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటాం. ఒకవేళ లెస్ దాన్ 0 అడిగింటే ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఆన్సర్ రాసేస్తాం. సో ఈ పోర్షన్ ఫస్ట్, ఈ పోర్షన్ మీనింగ్ ఏమి -∞ to 3. 3కి ఓపెన్ సర్కిల్ అంటే ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ సర్కిల్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ వేస్తాం. ఈ పోర్షన్ తీసుకోకూడదు, మనకు పాజిటివ్ మాత్రమే కావాలి. సో నెగిటివ్ ఉండే నెంబర్స్ తీసుకోకూడదు మనం. సో మళ్ళీ యూనియన్ 5 నుంచి స్టార్ట్ చేయాలి. ఓపెన్ సర్కిల్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ రాయాల్సి ఉంటుంది అంతే. ఆ x² కోఎఫిషియంట్ ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. సో ఇది వేవీ కర్వ్ మెథడ్. చాలా ఈజీ మెథడ్. చాలా హై లెవెల్ ప్రాబ్లమ్స్ని కూడా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని కూడా వితిన్ సెకండ్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ ఫర్ ఎక్స్ in equation x into x² - 4 is less than or equal to 0.
less than or equal to 0 minus 2 యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ అయ్యి పొరపాటున కూడా క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వరు ఎక్కడైనా సరే. మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 2 యూనియన్ 2 టు ఇన్ఫినిటీ మైనస్ 2 0 టు 2. నెక్స్ట్ ఆప్షన్ సి -2 to 0 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. అట్లా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ద అబో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వేవికర్ మెథడ్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటాం. దీన్ని ఎక్స్ ఇంటూ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ మనకు తెలిసిన మెథడ్ సరిపోదు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ వస్తుంది ఇంటూ చేస్తే క్యూబిక్ ఈక్వేషన్. ఇది ఖచ్చితంగా వేవికర్డ్ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 0, ఏం లేదంటే ఎక్స్ ప్లస్ 0 కానీ ఎక్స్ మైనస్ 0 కానీ అనుకుంటే ఈ లీనియర్ ఈక్వేషన్ 0 ఒక క్రిటికల్ పాయింట్, -2 +2 అవతలకి వెళ్తే -2 ఒక క్రిటికల్ పాయింట్, 2 ఒక క్రిటికల్ పాయింట్. సో 3 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 3 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు 3 లీనియర్ క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ అన్నిటికీ ఈక్వల్ టు ఉంది కాబట్టి సో అన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు మనం. ఫిల్డ్ సర్కిల్ అంటే ఆన్సర్ రాసేటప్పుడు ఈ నెంబర్స్ని కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ పోర్షన్స్, ఇక్కడ 4 పోర్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇక్కడ ప్లస్ ఫిక్స్ అది. కావాలంటే 2 కంటే గ్రేటర్ నెంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా ఇది లెస్ దాన్ నెంబరే వస్తుంది. 2 కంటే లెస్సర్ నెంబర్ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1 +2 1 - 2 1 ఇంటూ 3 ఇంటూ -1 -3 సాటిస్ఫై అవుతుంది. ఇది సాటిస్ఫై అవుతుంది మనకు సాటిస్ఫై. సో ఎప్పుడైనా సరే ఇది సాటిస్ఫై అవుతుంది అంటే పాజిటివ్ సైన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్ సైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పవర్ ఎక్కడ కూడా స్క్వేర్ కానీ ఈవెన్ పవర్స్ లేకుంటే ఆల్టర్నేటివ్ సైన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పోర్షన్స్ తెలుసు. ఈ నంబర్స్కి ఈ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఉండే నంబర్స్కి ఎక్స్ ఇంటూ ఇది మర్చిపోండి కొద్దిసేపు <0 అనే కండిషన్ మర్చిపోండి. అది మన రిక్వైర్డ్ కండిషన్. <0 అంటే మనకు నెగిటివ్ కావాలి కాబట్టి నెగిటివ్ ఎక్కడెక్కడ ఉందో ఆ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. ఈ <0 అని మర్చిపోయి ఈ పోర్షన్లో ఉండే ఏ నెంబర్ని తీసుకున్నా కూడా ఒకవేళ 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంతకుముందు రాంగ్గా 1 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు 2 కంటే గ్రేటర్ 3 అనే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పాజిటివే, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. టోటల్గా ఏమొస్తుంది మనకు, పాజిటివే వస్తుంది. ఒకవేళ ఈ మధ్యలో ఉండే నెంబర్ని ఇంతకుముందు 1 నేను సబ్స్టిట్యూట్ చేశాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది, ఈ మధ్యలో ఉండే నెంబర్లకు అన్నిటికి కూడా మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు మనకు పోర్షన్స్ తెలుసు. మనకు క్వశ్చన్లో ఏమడిగారు, <= రావడానికి ఛాన్స్ ఉండే నంబర్స్ పోర్షన్ని మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి నెగిటివ్ <= 0 అంటే నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో ఈ నెంబర్స్ కావాలి. -2 కంటే లెస్సర్ నెంబర్స్ అన్నీ కావాలి. సో పోర్షన్ని మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఆన్సర్ రాస్తాం. -∞ to -2. ఇక్కడ ఫీల్డ్ సర్కిల్ కాబట్టి -2ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. యూనియన్ ఇంకేం కావాలి, ఈ నెంబర్స్ కూడా నెగిటివ్ వస్తుంది కాబట్టి 0 to 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ ఇట్లా షార్ట్కట్లో రాసేసి ఎక్కడెక్కడ నెగిటివ్ కావాలంటే నెగిటివ్ పోర్షన్స్ని డినోట్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ కావాలి అంటే ఈ పోర్షన్ తీసుకుంటాం, ఈ పోర్షన్ తీసుకుంటుండేమి. కాబట్టి ఏ పోర్షన్ తీసుకోవాలి, ఇప్పుడు నెగిటివ్ కావాలి కాబట్టి నెగిటివ్ ఎక్కడెక్కడైతే రానిక ఛాన్స్ ఉందో ఆ పోర్షన్ మొత్తాన్ని తీసేసుకుంటున్నాం. సో ఇది వేవికర్ మెథడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. నెక్స్ట్ సాల్వ్ ఫర్ ఎక్స్
2 minus x minus 5 greater than or equal to 0. Greater than or equal to 0. X belongs to 2 to 5. X belongs to 2 to 5. X belongs to minus infinity to 2, 5 to infinity. D వచ్చేసి x belongs to minus infinity to 2 union 5 to infinity. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని ఇక్కడ వేవీకర్ మెథడ్లో ఇప్పుడు నుంచి ఇంకొక ఎక్స్ట్రా పాయింట్, ఎప్పుడైనా సరే ఎక్స్ పాజిటివ్ ఉండేటట్టు చూసుకోండి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఎప్పుడు జీరోనే ఉండాలి. ఇక్కడ బ్రాకెట్స్లో ఎప్పుడైనా సరే ఎక్స్ నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేసుకోండి. 2 minus xని x minus 2 అని రాసుకుందాం. అంటే మైనస్తో ఇంటూ చేసామని అర్థం. అప్పుడు గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్. కాబట్టి ఎప్పుడైనా నెగిటివ్ ఉంటే పాజిటివ్గా చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ని స్టార్ట్ చేస్తాం. సో వేవీ కర్వ్ మెథడ్ ప్రకారం నంబర్ లైన్లో 2 ఒక నంబర్, 5 ఒక నంబర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం క్లోజ్డ్ బ్రాకెట్ రాయాల్సి ఉంటుంది. ప్లస్ మైనస్ ప్లస్ మనకు లెస్ దెన్ ఆర్ యాక్చువల్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కానీ మనం చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఈక్వేషన్ ముఖ్యం మనకు. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనకు నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో నెగిటివ్ పోర్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండే నంబర్ లైన్లో ఇక్కడ మాత్రమే నెగిటివ్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2, 5. 2ని ఇంక్లూడ్ చేయాలి, 5ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్గా వచ్చేసింది. మన మెథడ్ కంటే వేవికర్ మెథడ్లో చేయడం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. మన మెథడ్ అనుకోండి x² కోఎఫిషియంట్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ అని రాసి పాజిటివ్ కావాలి అన్నప్పుడు ఈ పోర్షన్, నెగిటివ్ కావాలన్నప్పుడు ఒక పోర్షన్ మాత్రమే మార్క్ చేస్తాం. నెక్స్ట్ solve x into x minus 1 is greater than or equal to 6. నెక్స్ట్ సో వేవికర్ మెథడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఎక్స్ పాజిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఖచ్చితంగా 0 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, 6 ఉంది కాబట్టి +6 ఇవతలకు వస్తే -6 అవుతుంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 3 జా, సబ్ట్రాక్షన్ చేస్తే 5 రావడానికి ఛాన్స్ దేనికి ఉంది, 6 1కు ఉంది. కాబట్టి వీ కెన్ రైట్ -5 రావాలంటే +x minus 6x. So x into x plus 1 minus 6 into x plus 1. So x plus 1 ఒక బ్రాకెట్, x minus 6 ఒక బ్రాకెట్. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అంటే మీకు ఫ్యాక్టరైజేషన్ రాదు అని అర్థం. యాక్చువల్గా 8th క్లాస్ 7th క్లాస్ నుంచి ఫ్యాక్టరైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎక్స్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వాల్యూ -b + or - (b² - 4ac/2a) ఫార్ములా వాడచ్చు. లేదా దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. మధ్యలో ఉండే టర్మ్ స్ప్లిట్ చేసి కామన్ తీయడం. సో అది ఇంకొక ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఉన్నప్పుడు అది స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇది మీకు అందరికీ వచ్చు అని ఫాస్ట్గా చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మన స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది. వేవీ కర్వ్ స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది. స్టాండర్డ్ ఫామ్ ఏమి, లీనియర్ ఈక్వేషన్స్లో రెండిట్లో ఎక్స్ పాజిటివే ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ 0 ఉంది. ఇప్పుడు నంబర్ లైన్ డ్రా చేసేసి క్రిటికల్ పాయింట్ -1 ఒక క్రిటికల్ పాయింట్, -6 అవతలకి వెళ్తే +6 ఒక క్రిటికల్ పాయింట్. ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి రెండింటిని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. ప్లస్ మైనస్ ప్లస్, మనకు మైనస్ పోర్షన్ కావాలా ప్లస్ పోర్షన్ కావాలా అంటే ఇది చూస్తాం. దే ఆస్క్డ్ గ్రేటర్ దెన్, ఇక్కడ 0 ఉన్నప్పుడు చూడాల్సి ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మీన్స్ వీ వాంట్ పాజిటివ్ పోర్షన్ ఓన్లీ.
సో పాజిటివ్ పోర్షన్ అంటే ఇదంతా ఇటువంటి నెంబర్స్ అన్నిటికీ పాజిటివ్ వస్తుంది, ఈ నెంబర్స్ కూడా పాజిటివ్ వస్తుంది. డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాం. -∞ to -1 క్లోజ్డ్ సర్కిల్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 6 to అంటే మనకు పాజిటివ్ వాల్యూస్ కావాలి అంటే ఇటువంటి వాల్యూస్కి ఇటువైపు వాల్యూస్కి మాత్రమే ఇది పాజిటివ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ నెగిటివ్ కావాలంటే జస్ట్ -1 to 6 అనే ఆన్సర్ రాస్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ కవర్ అవుతుంది మీకు. సాల్వ్ x + 2 * x - whole square x - 5 greater than or equal to 0. సో దీనికి ఏమో క్లోజ్డ్ ఉంది, దీనికి ఏమో ఓపెన్ ఉంది. -2కి క్లోజ్డ్ బ్రాకెట్, 5కి ఏమో ఓపెన్ ఉంది, యూనియన్ 2 అనే ఎలిమెంట్. x బిలాంగ్స్ టు సింపుల్గా -2కి -5కి మధ్యలో ఉండే నెంబర్స్. ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ దిస్, నన్ ఆఫ్ ద అబవ్. ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే టోటల్ 3 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు 3 క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 ఒక క్రిటికల్ పాయింట్, -1 అవతల సెండ్ చేస్తే +1 ఒక క్రిటికల్ పాయింట్, +5 ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ -2, తర్వాత 1, 5 ఎప్పుడు ఇక్కడ ప్లస్సే. ఇక్కడ ఏమైందంటే పవర్ ఈవెన్ ఉంది చూడండి. ఇంతవరకు మనం గుడ్డిగా ఆల్టర్నేటివ్ సైన్స్ రాసుకుంటూ వెళ్ళాం, ఎందుకంటే అన్ని పవర్స్ ఆడ్ నెంబర్స్, అంటే పైన పవర్ లీనియర్ ఫ్యాక్టర్స్ మాత్రమే కాబట్టి ఇక్కడి నుంచి ఆల్టర్నేటివ్ రాయడానికి లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇదైతే ఫిక్స్. ప్లస్ 5 కంటే గ్రేటర్ నెంబర్ని ఏది సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఖచ్చితంగా మనకు ఈ వాల్యూ పాజిటివే వస్తుంది. ఇప్పుడు ఈ 5 అనేది ఏ బ్రాకెట్లో ఉందో చూడండి. సో 5 అనేది x - 5, x - 5 పైన ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో ఆడు పవర్ 5 అనేది ఆడు పవర్ కలిగినటువంటి లీనియర్ ఫ్యాక్టర్. ఆడు పవర్కి ఎప్పుడైనా సరే ఆడు పవర్కి సైన్ చేంజ్ చేయాలి. అదే ఈవెన్ పవర్ ఉన్నప్పుడు సైన్ వీ షుడ్ నాట్ చేంజ్, సైన్ డస్ నాట్ చేంజ్. ఇది ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ప్రతి ఒక్క ప్రాబ్లం చేయగలుగుతారు. ముందు ప్లస్ రాసేసాం. 5 అనేది బ్రాకెట్ చూసుకుంటే ఇది ఆడు కాబట్టి ఆడు అంటే ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ప్లస్ బదులు మైనస్ రాస్తాం. నెక్స్ట్ 1ని చూస్తాం. 1 అనే బ్రాకెట్ని అబ్జర్వ్ చేస్తే 1 అనే బ్రాకెట్కి పైన ఏముంది? ఈవెన్ పవర్ ఉంటే వీ షుడ్ నాట్ చేంజ్ ద సైన్. అంటే మైనస్ ఉంటే మైనసే రాయాలి, ప్లస్ ఉంటే ప్లస్సే రాయాలి. సో ఇది ఈవెన్ పవర్ కలిగినటువంటి బ్రాకెట్ కాబట్టి వీ షుడ్ నాట్ చేంజ్ ద సైన్. మైనస్ ఉంటే మైనసే రాస్తాం. నెక్స్ట్ -2ని అబ్జర్వ్ చేస్తాం. -2 క్రిటికల్ పాయింట్ కలిగినటువంటి బ్రాకెట్, అంటే x + 2 బ్రాకెట్ పవర్ ఏమి? ఆడ్ పవర్ కాబట్టి ఖచ్చితంగా సైన్ చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. మైనస్ ఉంది కాబట్టి ఏం రాస్తాం మనం? ప్లస్. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వేవీ కర్వ్ మెథడ్లో నేను చెప్పాలనుకున్న ఫైనల్ పాయింట్ వచ్చేసి 2కనే కాదు, ఈవెన్ పవర్ 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, ఫర్ ఎనీ ఈవెన్ పవర్ వీ షుడ్ నాట్ చేంజ్ ద సైన్. ఫర్ ఆడ్ పవర్స్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ చేంజ్ ద సైన్స్. ఇప్పుడు మనకు ఏ పోర్షన్ తీసుకోవాలి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 పోర్షన్ కావాలి కాబట్టి పాజిటివ్ పోర్షన్ మాత్రమే మార్క్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయాను, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ క్రిటికల్ పాయింట్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్. ఖచ్చితంగా మనం రాసే ఆన్సర్లో ఈ 3 నెంబర్స్ ఇంక్లూడ్ చేయాల్సిందే. సో పాజిటివ్ పోర్షన్ మాత్రమే మార్క్ చేస్తాం. సో x బిలాంగ్స్ టు -∞ to -2, -2 ఇంక్లూడ్ చేయాలి. యూనియన్ 5 to -∞, 5ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ కూడా 1 అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సింగిల్ ఎలిమెంట్. ఈ 1 కూడా అంటే మనకు కావాల్సిన ఆన్సర్ -2 కంటే తక్కువైన నెంబర్లు అయినా పర్వాలేదు, 5 and 5 అబోవ్ ఉన్నా పర్వాలేదు, లేదా ఎగ్జాక్ట్గా 1 తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినా కూడా
మనకు ఖచ్చితంగా ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 ఏమవుతుంది 0, 0తో ఇంటూ చేసి ఇదంతా 0 అవుతుంది. ఈక్వాలిటీ ఉంది కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 అనేది కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఉందా ఆన్సర్లో? ఇక్కడ 1 మిస్ అయింది. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఇక్కడ 1 ఉండాలేమో, ఇక్కడ 1 ఉండాలి. వన్ ఉండాలి అక్కడ. సో ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రేషనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఇంతవరకు న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉంటాయి నేషనల్ అంటే. సో ఎగ్జాంపుల్ సాల్వ్ x - 1 ఇంటూ x + 5/x ఇంటూ x + 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయాలి. కాన్సెప్ట్ తెలియకుంటే ఇదేమో పెద్ద చాలా డిఫికల్ట్ ప్రాబ్లం ఆప్షన్స్లా కనపడతాయి మనకు. యాక్చువల్గా కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ని చూసి భయపడకూడదు, ట్రై చేయాలి. నెక్స్ట్ సో రేషనల్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు అంటున్నామంటే న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. సో డైరెక్ట్గా క్రిటికల్ పాయింట్స్ డ్రా చేసేద్దాం. క్రిటికల్ పాయింట్స్ -1 అవుతుంది అంటే ఇక్కడ -1 రాయకూడదు. ఇది ఈక్వల్ టు 0 అనుకున్న తర్వాత ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1, ముందు 1 -5, ఎక్స్ సింగిల్గా ఉంది కాబట్టి 0. ఇవి 4 క్రిటికల్ పాయింట్స్ ఆర్డర్లో మార్క్ చేస్తాం. 0, 1, -2 ఖచ్చితంగా ఆర్డర్లో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్లో మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్నప్పుడు ఈక్వల్ టు 0 ఉండొచ్చు, కానీ డినామినేటర్లో ఉన్నప్పుడు ఇది ఈక్వల్ టు 0 కాకూడదు. అంటే ఇవి ఇంక్లూడ్ చేయొచ్చు. -1ని అదే ఇక్కడ 1ని ఇంక్లూడ్ చేయొచ్చు, ఇక్కడ ఈ 1ని ఇంక్లూడ్ చేయొచ్చు, -5 అనే దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు, పైన ఉండే ఈ 2 నెంబర్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ డినామినేటర్లో ఉండే నెంబర్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఆన్సర్ రాసేటప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇదంతా 0 అయిపోతే అసలుకి పాజిటివ్ నెంబర్స్ రానికే ఛాన్స్ లేదు, నెగిటివ్ రానికే ఛాన్స్ లేదు. టోటల్ నాట్ డిఫైన్డ్ ఇన్ఫినిటీ అయిపోతుంది. కాబట్టి డినామినేటర్లో ఉండే లీనియర్ ఫ్యాక్టర్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఖచ్చితంగా ఈ క్రిటికల్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. న్యూమరేటర్లో ఉండే -5ని కానీ +1 కానీ ఇంక్లూడ్ చేయొచ్చు అంటే థిక్ సర్కిల్స్, ఇంక్లూడ్ చేయకూడదు అంటే ఓపెన్ సర్కిల్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మన మెథడ్ ప్రకారం +1 ఇక్కడ అన్ని ఆడ్ పవర్సే ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు, ఆల్టర్నేటివ్గా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఎక్కడ కూడా స్క్వేర్ కానీ 4 కానీ ఈవెన్ పవర్స్ లేవు. ఈవెన్ పవర్ ఇప్పుడు 1 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది క్రిటికల్ పాయింట్. ఆడ్ పవర్ కాబట్టి చేంజ్ చేస్తాం. 0 అనేది కూడా ఆడ్ పవర్ కాబట్టి చేంజ్ చేస్తాం. -2 అనేది కూడా ఆడ్ పవర్ కాబట్టి చేంజ్ చేస్తాం. అన్ని ఆడ్ పవర్స్ కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా ప్రతిదాని సైన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. ఎక్కడెక్కడ పాజిటివ్ పోర్షన్ ఉందో అది షేడ్ చేస్తాం. సో ఇది పాజిటివ్ రానిక ఛాన్స్ ఉండే నంబర్స్. ఈ పోర్షన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి, ఈ పోర్షన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆన్సర్ రాస్తాం. ఫస్ట్ ఈ పోర్షన్ -∞ to -5. సో ఇది థిక్ సర్కిల్ కాబట్టి ఇంక్లూడ్ చేస్తాం. యూనియన్ ఈ పోర్షన్ -2 to 0. ఈ రెండిటికి ఓపెన్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్. నెక్స్ట్ 1 to ∞, 1కి థిక్ సర్కిల్ కాబట్టి సో ఇటువంటి నెంబర్స్కి అన్నిటికి కూడా ఈ ఈక్వేషన్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. ఆప్షన్స్లో ఉందా, ఇక్కడ ఉంది -∞ to -5. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు కొద్దిగా ఎక్కువ కనిపించింది కానీ
అర్లియర్ ప్రాబ్లమ్స్లో. యాక్చువల్గా వేవీ కర్వ్ మెథడ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే వితిన్ సెకండ్స్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్ రాసే టైం కంటే ఇంకా తక్కువ టైంలో ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ సాల్వ్ ఆప్షన్స్ కూడా రాద్దాం. ఆప్షన్స్ పెద్దగా ఉంటాయి. మనం కాలేజ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓన్గా చేస్తేనే మనకు సబ్జెక్ట్ వస్తుంది. జస్ట్ విని వదిలేస్తే అప్పటికప్పుడు అర్థమైనట్టు ఉంటుంది. వదిలేయడం వల్ల వారం తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం. సో నోట్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక క్లాస్ వింటున్నాము అంటే క్లాస్ వరకు ఉండాలి, ప్రతి ఒక్క పాయింట్ నోటెడ్ అయి ఉండాలి. ఒక్కోసారి నేను ఓవరాల్గా చెప్పే మ్యాటర్ని కూడా పక్కన మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని ముందు స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చేటట్టు. పొరపాటున కూడా లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. యాక్చువల్గా ఈక్వల్ టు ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కరెక్ట్ అవుతుంది, కానీ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఉన్నప్పుడు క్రాస్ మల్టి అంటే మనకు సైన్ తెలియదు. ఇది ఎక్స్ అనేది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు. పాజిటివ్ నెంబర్ అయినప్పుడు సైన్ చేంజ్ కాదు, నెగిటివ్ నెంబర్ అయినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ ఓవరాల్గా చెప్పే పాయింట్స్. సో వేరియబుల్స్ ఉన్నప్పుడు డోంట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్. పొరపాటును కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దండి. ఈ విధంగా చేయండి. ప్లస్ యువతలకు వస్తే టోటల్ ఈ టర్మ్ మొత్తం మైనస్ అవుతుంది. 0 అంటే ఆర్హెచ్ఎస్ ఎప్పుడు 0 ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇప్పుడు ఎల్సిఎం చేయొచ్చు. ఈ 2 ఇంటూ చేస్తాం, ఇంటూ చేస్తాం. డినామినేటర్లో x+4 ఇంటూ x+1. నెక్స్ట్ x² + x - x - 4. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. x² - 4 వస్తుంది. x² - 4 వస్తుంది. నెక్స్ట్ ఇది x+2 ఇంటూ x - 2 a² - b². దీనికి మనం సాల్వ్ చేయడం వచ్చు. సో వాడిచ్చిన ఇన్ఈక్వేషన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు టోటల్ క్రిటికల్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి మనకు? ఇది -2, ఇది +2, ఇది -4. ఆర్డర్లో రాసుకోవాలి. లీస్ట్ నెంబర్ ఫస్ట్ -4 ఈజ్ ద లీస్ట్, నెక్స్ట్ లీస్ట్ -2, నెక్స్ట్ లీస్ట్ -1, తర్వాత +2. ఇప్పుడు ఈక్వాలిటీ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఉండేటివి ఇంక్లూడ్ చేయొచ్చు. +2ని ఇంక్లూడ్ చేయొచ్చు, -2ని ఇంక్లూడ్ చేయొచ్చు. డినామినేటర్లో ఉండే క్రిటికల్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఈ నెంబర్ని ఇంక్లూడ్ చేయకూడదు, -1ని ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ అన్ని ఆడ్ పవర్సే కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. మనకు కావాల్సింది ఫైనల్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే నెగిటివ్ పోర్షన్ ఉండే పోర్షన్ మాత్రమే కావాలి. ఇక్కడ నెగిటివ్ పోర్షన్ ఉంది, ఈ నెంబర్స్కి నెగిటివ్ రానికి ఛాన్స్ ఉంది కాబట్టి -4 to -2. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ క్లోజ్ సర్కిల్ ఉంది కాబట్టి క్లోజ్డ్. యూనియన్ -1 to 2. ఇది ఇంక్లూడ్ చేయకూడదు. 2కి థిక్ షేడ్ చేసాం కాబట్టి ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఉందా ఆప్షన్స్లో? ఇక్కడ ఉన్నట్టుంది. 4కి ఓపెన్, 2కి క్లోజ్, -1కి ఓపెన్, 2కి క్లోజ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం.
ఫైనల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సాల్వ్ దిస్ ఈక్వేషన్. సో సాల్వ్ చేయాలి దీన్ని. సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎటువంటి ఎక్స్ వాల్యూస్కి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం >0 అంటే పాజిటివ్ మాత్రమే కావాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పాయింట్స్ దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్, హోల్ స్క్వేర్ లేదు, ఇది ఆల్వేస్ పాజిటివ్. x² + 1 x బదులు నువ్వు ఎటువంటి నెంబర్ పెట్టినా ఇది పాజిటివ్ నెంబరే, 1 పాజిటివ్ నెంబరే. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేది పాజిటివ్ నెంబరే. కాబట్టి దీనికి కండిషన్ ఏం లేదు, నో. కానీ దీనికి కండిషన్ ఉంది, x2 కాకూడదు, ఇది 0 కాకూడదు. కాబట్టి దీనిలకు కండిషన్స్ వస్తాయి, క్రిటికల్ పాయింట్స్ వస్తాయి, కానీ ఇటువంటి వాటికి కండిషన్స్ ఉండవు. కాబట్టి మనం జస్ట్ ఈ 4కి మాత్రమే చేస్తే సరిపోతుంది. లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే క్రిటికల్ పాయింట్స్ వస్తాయి మనకు. సో ఒక -1 ఒక క్రిటికల్ పాయింట్, -3 ఒక క్రిటికల్ పాయింట్, 2 ఒక క్రిటికల్ పాయింట్ మార్క్ చేస్తాం ఆర్డర్లో. -3 -1 2. ఇది లీనియర్ ఫ్యాక్టర్ కాదు, ఖచ్చితంగా మనం లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా ప్లస్ మైనస్ అని రాయడానికి లేదు. ఫస్ట్ 2ని చెక్ చేస్తే 2 అంటే ఇది, ఈ బ్రాకెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఇక్కడ ఓపెన్ సర్కిల్సా షేడెడ్ సర్కిల్సా డ్రా చేయాల్సి ఉంటుంది. సో కింద ఉండే డినామినేటర్ ఇది ఒక్కటే ఇంక్లూడ్ చేయకూడదు, 2 అనేది ఇంక్లూడ్ చేయకూడదు. సో -1ని ఇంక్లూడ్ చేయొచ్చు, -3ని ఇంక్లూడ్ చేయొచ్చు మనకు కావాల్సిన ఆన్సర్లో. సో డినామినేటర్లో ఉండే లీనియర్ ఫ్యాక్టర్ x - 2 అంటే 2 కాబట్టి దీన్ని మాత్రం ఇంక్లూడ్ చేయము. నెక్స్ట్ ఇది ప్రతిసారి మర్చిపోతున్నా, మీరు అదే విధంగా చేయొద్దండి. ఖచ్చితంగా ఇట్లా ఓపెన్ సర్కిల్స్ క్లోజ్ సర్కిల్స్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎప్పుడు ప్లస్సే. ఇప్పుడు 2 అనేది ఆడ్ పవర్, ఇది ఆడ్ పవర్ కాబట్టి ఖచ్చితంగా సైన్ చేంజ్ చేస్తాం. -1 ఉండే బ్రాకెట్ ఈవెన్ కాబట్టి సైన్ చేంజ్ చేయకూడదు, యాస్టీస్గా రాయాలి. -3కి మళ్ళీ ఆడ్ పవర్ ఉంది, ఇది ఈవెన్ పవర్, ఈవెన్ నంబర్ కాదు, ఈవెన్ పవర్. మళ్ళీ ఇది ఆడ్ పవర్ కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు, ఆడ్ పవర్ కాబట్టి ఖచ్చితంగా సైన్ చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ఏం రాయాలి, ప్లస్. కాబట్టి ఇది కొద్దిగా కేర్ తీసుకోండి. నెక్స్ట్ మనకు >0 అంటే పాజిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి, ఇది పాజిటివ్ పోర్షన్. సో నేను ఆప్షన్స్ రాయలేదు అక్కడ. x బిలాంగ్స్ టు -∞ to -3. ఇది క్లోజ్ సర్కిల్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా లేదు, యూనియన్. మళ్ళీ 2 to ∞. 2కి ఓపెన్ సర్కిల్ కాబట్టి 2ని ఇంక్లూడ్ చేయకూడదు మనం, కాబట్టి ఓపెన్ డ్రా చేస్తాం. మళ్ళీ ఇక్కడ మిస్ అయిన పోర్షన్లో ఇక్కడ కూడా ఒక షేడెడ్ పార్ట్, అంటే ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. మనకు కావాల్సిన ఆన్సర్లో -1ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. సో ఇది నేను 4 ఆప్షన్స్ రాయడం మర్చిపోయా, అవసరం లేదు మనకు. ఇట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఎస్, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ 100% వచ్చు మనకు. 100% మనం ఎటువంటి ఈక్వేషన్ అయినా సరే వేవీ కర్వ్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు స్టాండర్డ్ ఫామ్స్ రాపిస్తాం మెథడ్. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏదైతే ఎగ్జామ్స్లో వేవీ కర్వ్ మెథడ్ని వాడామో, స్టెప్స్ ఆఫ్ వేవీ కర్వ్ మెథడ్. సో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ పార్ట్లో స్టాండర్డ్ ఫామ్. సో వాళ్ళు ఏదైనా తిక్కగా అంతా మిక్స్డ్గా ఇస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ అంటే లీనియర్ ఫ్యాక్టర్స్ బ్రాకెట్స్ వచ్చేట్టు చేయాలి. తర్వాత వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ x ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో బ్రాకెట్ లోపల x ఆల్వేస్ పాజిటివ్ ఉండేటట్టు చూస్తాం. మళ్ళీ రైట్ సైడ్ ఖచ్చితంగా 0 ఉండేటట్టు చూస్తాం మనం. సో ఇది స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ పార్ట్లో మనం ఏం చేస్తాం, నంబర్ లైన్ డ్రా చేసి మార్క్ క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేస్తాం. క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేసిన తర్వాత ఓపెన్ సర్కిల్సా క్లోజ్డ్ సర్కిల్సా మనం అక్కడ >= చూసి ఓపెన్ సర్కిల్స్ కానీ క్లోజ్ సర్కిల్స్ కానీ మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత సైన్స్ ప్లస్ మైనస్ అని, అది ఆడ్ పవరా ఈవెన్ పవరా అని నేను చెప్పిన విధంగా ఆలోచించి మనం పాజిటివ్ సైన్స్ నెగిటివ్ సైన్స్ని మార్క్ చేయాల్సి ఉంటుంది.
ప్లస్ మైనస్ అని మార్క్ చేసిన తర్వాత లాస్ట్ గెట్ ద ఆన్సర్. ఆన్సర్ అంటే మనకు పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా చూసుకొని వీ హ్యావ్ టు సెలెక్ట్ ద పాజిటివ్ కావాలంటే రిక్వైర్డ్ పోర్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంక్లూడ్ క్లోజ్డ్ సర్కిల్స్. ఎక్కడైనా సరే మన పోర్షన్లో కాకుండా మిడిల్లో ఎక్కడైనా క్లోజ్ సర్కిల్స్ వస్తే ఆన్సర్లో దానికి కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు ఫాలో టు డూ ద ఇన్ఈక్వాలిటీస్ బై వేవ్ కర్వ్ మెథడ్. కాబట్టి రేపు నెక్స్ట్ క్లాస్లో మనం రేంజ్ గురించి కొన్ని డొమైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత చాలా ఈజీగా చేయగలుగుతాం. ఈ 3 పార్ట్స్ జాగ్రత్తగా ఫాలో అయితే మనం ఒరిజినల్గా మన మెటీరియల్లో ఉండే కొద్దిగా హై లెవెల్ ప్రాబ్లమ్స్ని కూడా ఐఐటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి వీలవుతుంది. సో డొమైన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత రేంజ్లోకి ఎంటర్ అవుతాం. సో మన ఫంక్షన్స్లో మెయిన్ టాపిక్ వచ్చేసి డొమైన్ రేంజ్ దగ్గరనే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి యాక్చువల్గా ఇది లాస్ట్ టాపిక్గా చెప్పుకుంటాం. నేను దీన్ని ఏదైతే కష్టమైన టాపిక్ ఉందో దీన్నే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఒక్కసారి డొమైన్ అండ్ రేంజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే ఫంక్షన్స్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.